బాబు రెడీ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. శుభయోగం కళ్యాణం వైభోగం గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎవ్రీ ఇయర్ ఉగాది అండ్ దసరా బతుకమ్మ 2 types ఫెస్టివల్స్ చేస్తాం. ఫస్ట్ ఎవ్రీ ఏప్రిల్ మేలో ఉగాది చేసుకుంటాం. హలో అండి, నా పేరు పూజిత. నేను ఫ్రాన్స్ లో 6 years నుంచి ఉంటున్నాను. మా నేటివ్ అనంతపురం. మేము చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీ ఉగాదికి వస్తున్నాము. కానీ దిస్ వన్ వాజ్ వెరీ స్పెషల్ బికాజ్ చాలా కిడ్స్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కిడ్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ నేను కల్చరల్ టీమ్ మెంబర్ ని ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ లో. ఇక్కడ చూసారు కదా ఈ వీడియోలో మీరు, ఇక్కడ జరిగే ఈవెంట్స్, ఎవ్రీ డివోషనల్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఫర్ మన తెలుగు కమ్యూనిటీ అనే కాదు, ఇక్కడ కన్నడ వాళ్ళు, తమిళియన్స్, మలయాళీస్ అందరూ కూడా మన తెలుగు ఫంక్షన్స్ కి వస్తారు. మా FTN చాలా ప్రోత్సహిస్తారు. సో ఇక్కడ చూసారు కదా, చాలా హుషారుగా ఉన్నారు అందరు, ఎందుకంటే ఇవాళ ఈవెంట్ చాలా బాగా జరిగింది. సో బేసిక్లీ ఐ డాన్స్ టుడే. నేను ఈరోజు భరతనాట్యం డాన్స్ చేశాను. ఈ రోజు నేను కూచిపూడి డాన్స్ చేసా, ఇంకా పాట పాడా. వీళ్ళైతే దూరం నుంచి వచ్చాను, నాకు నుంచి వచ్చాను, నేను పట్టుకోవాలి దీనికనే వచ్చాను ఈవెంట్. ఫస్ట్ టైం వచ్చా ఇక్కడికి. ఫస్ట్ టైం ఏదో ఈవెంట్ అటెండ్ అవుతున్నా, సో ఇట్ వాస్ గుడ్. నేను పారిస్ లో స్టడీ చేశాను. నేను అండ్ తెలుగు కమ్యూనిటీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీథింగ్ వాస్ ఆన్ టైమ్ అండ్ ఫుడ్ కూడా చాలా అమేజింగ్ ఉండేది. బోన్జోర్, వనక్కం, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు MVR స్టూడియోస్. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. ఇవాళైతే మీరు చూసారు హైలైట్స్ ఆల్రెడీ. ఇప్పుడైతే మనం ఫెస్టివల్లోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేద్దాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు 4 ఫెస్టివల్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇయర్లీ. దసరా అండ్ బతుకమ్మ, ఉగాది అండ్ శ్రీరామనవమి. ఇవాళ వచ్చేసి మనం ఉగాది శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. అందరికన్నా నేనే ముందు వచ్చేసానండి.
సాధారణంగా కొంచెం నాకు పంచువాలిటీ ఎక్కువ కదండి, అందుకే అందరికన్నా నేనే ముందు వచ్చేసాను. మీరు గొప్ప ఏం గొప్ప గొప్ప. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో కొంతమంది వాలంటీర్స్ అయితే హెల్ప్ చేశారు, నేను కూడా అయితే హెల్ప్ చేశాను. వేల కిలోమీటర్లు దూరం ఉన్న ప్యారిస్లో మన తెలుగు సంస్కృతిని చెరిష్ చేసిన ఒక రోజు ఇదే. ఉగాది అండ్ శ్రీరామనవమి, 2 డివైన్ ఫెస్టివల్స్ ఒకటే రోజు, 2 మంచి గుర్తులు. లెట్ మీ టేక్ యూ టు జర్నీ వేర్ ఎమోషన్స్ మీట్ ట్రెడిషన్. మా ఫ్రెండ్స్ టేబుల్ అండి ఇది. వాళ్ళైతే ఫోటోగ్రఫీ వీడియో టీమ్ మాట. వాళ్ళైతే ఈ వీడియోని వాలంటీర్గా మొత్తం రికార్డ్ చేస్తున్నారు, ఎటువంటి బడ్జెట్ తీసుకోకుండా. స్టూడెంట్స్ కదా, ఇంకేమైనా ఆపర్చునిటీస్ వస్తాయని కొద్దిగా మాట్లాడి ఫెస్టివల్స్ గురించి ఇంట్రడక్షన్ అయితే చేస్తాను. జనాలందరూ మెల్లగా రావడం అయితే మొదలు పెట్టారు. నేనైతే ఈ వీడియోలో కొద్దిసేపే మాట్లాడతాను, జస్ట్ ఉగాది శ్రీరామనవమి గురించి చెప్పేసి. మిగతా అన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి, మీకైతే బోర్ కొట్టదు డెఫినెట్లీ. సో ఉగాది అంటే ఏంటి? అదొక ఫీలింగ్. ఇట్స్ నాట్ ఎ జస్ట్ న్యూ ఇయర్ మాట, ఇట్స్ అ ఫ్రెష్ స్టార్ట్. ద వర్డ్ ఉగాది కమ్స్ ఫ్రమ్ ఉగా అండ్ ఆది, మీనింగ్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్, అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని. ప్రతి ఉగాదికి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఉగాది పచ్చడి మాత్రం చేసుకుంటామండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి అంటారు కదా, కారం, ఉప్పు, తీపి, వగరు, చేదు, పులుపు. 6 రుచులు ఎందుకు ఉంటాయి? జీవితం అనేది కూడా పచ్చడి లాంటిది, అన్ని ఎమోషన్స్ కలిసి ఉంటాయి. దిస్ ఈజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఉగాది. యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ విత్ స్మైల్, ఒక చిరునవ్వుతో. మన ప్యారిస్లో కూడా వి గ్యాదర్డ్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ అండ్ వి సాంగ్ ట్రెడిషనల్ సాంగ్స్, తెలుగు వంటలు అండ్ కమ్మని అమ్మ ప్రేమతో చేసిన వంటలు లాంటివి. ఇంకా నాకు ఇంట్లో ఉండే ఫీలింగ్ అయితే వచ్చిందండి. శ్రీరామనవమి మనందరికి తెలిసిందే, రాముడు పుట్టినరోజు అని. రాముడు అంటే మనందరికి ఒక ఐడల్. మంచి ఎలా ఉండాలని రాముడిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆయన జీవితం ధర్మం, మర్యాద, ప్రేమ, శక్తితో కలిసి ఉన్న జీవితం. ఇప్పుడైతే పూజ కూడా స్టార్ట్ అయింది. దీపం పుట్టించి దాని మీద అక్షంతలు వేయండి. దీపానికి పసుపు కుంకుమ పెట్టారా? పూజలో కూర్చున్న వాళ్ళు లేవకూడదండి అలా. ఇప్పుడు మీ దగ్గర సమయం మించిపోతుంది, పూజ మొదలు పెట్టండి గురుదేవా. ఫ్లవర్స్ తీసుకోవచ్చా? Lucky draw coupons,
ఐశ్వర్య, సుధా, మేఘ, శృతిక, అమృత, ఆదిత్య రోషన్, శ్రేష్ఠ, శ్లోక, ఇక్షు, సరయు, వేద్, ప్రజ్ఞ. జాగ్రత్తగా ఓకేనా. లక్కీ డ్రా. Thank you so much. Thank you so much, Poonam garu. Thank you so much. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీరు బయటగా ఉండట్లేదబ్బా. వాళ్ళు పాట పాడినా చూడు, మీరు డాన్స్ చేసినా చూడాలంటే బయటగా ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇంకా బాగా చేస్తారు కదా. మీరు ప్లీజ్ బయటగా ఉండాలి. మీరు ఒక సీజన్ సో మీరందరూ బయటగా ఎంకరేజ్మెంట్ చేస్తారు.
చేద్దామా అలా. సో హోమ్ ఫుడ్స్ సమ్మర్ వస్తుందండి, అది స్ప్రింగ్ సమ్మర్లా ఉంది కదా. అవును, చాలా హాట్గా ఉంది. పిల్లలు ఇంట్లో స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు, కారం పూసని, జంతికలని, చక్కెరలని. యాక్చువల్లీ నీకు బతకం కాబట్టి నువ్వు ఇంకా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మా ఆదిత్య క్యాటరర్స్ మెనూ చూసారంటే తగిలిపోతుంది. నేను విన్నానులేండి, బతకం కాదు, వాళ్ళు హోమ్ ఫుడ్ టేస్టీగా చేస్తున్నాను. నాకు ఎలాగో రాదు కదా. క్యాటరింగ్స్ వాళ్ళ దగ్గర హోమ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఏమైనా ఈవెంట్స్ చేసుకున్నా సరే మీరు కష్టపడి మీరే వండుకోవాల్సిన అవసరం లేదు. మా ఆదిత్య క్యాటరర్స్కి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. డైరెక్టర్ సార్ ఎప్పుడు ఇంట్లో ఒక వైట్ రైసే కదా. వైట్ రైస్ మీకండి. April 20th, Paris, first time Telugu stand-up comedy show.
ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా. చెప్తారా గుమ్మం లోపలికి వచ్చేమో అలా థ్యాంక్ యూ. మీ పెర్ఫార్మెన్స్ గురించి మేము మాట్లాడితే ఏదో హనుమంతుడు కట్టలేసినటువంటి తప్పులేదు. థ్యాంక్ యూ విజయ్ గారు, మళ్ళీ మా గ్రూప్ ని రియాక్టివేట్ చేసినందుకు. ఎస్, వన్ మోర్ పర్ఫార్మెన్స్
ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడింది. ఇంకోసారి ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. हिरण्यकशिपुच्छेदन हेतु प्रहलाद भयदारण हेतु नर
చేసేది చిన్నపిల్లలు. అంజనీ సుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శతుఘర్షణుడు జాంబావదాది వీరులందరినీ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొను. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికద సీతారామ కదానే పలికద సీతారామ కథ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కారణాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కారణాత్మక పరమేశ్వర రామ. శేషకల్ప సుఖ నిత్య రామ బ్రహ్మాద్యమరాప్రాహిత రామ. శేషకల్ప సుఖ నిత్య రామ బ్రహ్మాద్యమరాప్రాహిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే. ఇతను శ్రీరాముడు, ఇతను శ్రీలక్ష్మణుడు. ఓ ప్రభు రామ, మీరు నా సన్నిధికి రావడం నాకు గొప్ప గౌరవం. హనుమంతుడు మీ బాధను నాకు తెలియచేశారు. సీతమ్మ వాడిని కనుక్కోవడంలో నేను మీకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు ఓ సుగ్రీవ. కానీ ముందుగా చెప్పు, ఎందుకు నీవు భయంతో జీవిస్తున్నావు? నా అన్న వాలి నన్ను రాజు నుండి వెళ్ళగొట్టి నా భార్యను స్వాధీనం చేసుకున్నాడు. అతను నేను తనని మోసం చేశాను అని అనుకుంటున్నాను, కానీ నిజం అతనికి తెలియదు. సుగ్రీవ, నాకు అంత వివరంగా చెప్పు. ధర్మం నెరవేరాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడు మా ముందుకు వచ్చి వాలిని యుద్ధానికి రమ్మని సవాలు విసిరాడు. వాలి అతన్ని ఒక గుహలోకి వెంబడించి వెళ్ళాడు. వెళ్ళే ముందు నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. నేను అనేక రోజులు వేచి ఉన్నాను, కానీ ఆ గుహ నుండి రక్తం ప్రవహించింది. మా అన్న ప్రాణాలు కోల్పోయాలని భావించి ఆ గుహ ద్వారం బండరాయితో మూసివేసి రాజ్యంకి తిరిగి వెళ్ళిపోయాము. వాలి మాయావిని సంహరించి బయటకు వచ్చాడు. గుహ ద్వారం మూసి ఉండడాన్ని చూసి నన్ను ద్రోహిగా భావించాడు. కోపంతో నన్ను రాజు నుండి తరలించాడు. నా భార్య రుమాని సొంతం చేసుకున్నాడు. ఇది అన్యాయం. రాజు ధర్మాన్ని పాటించాలి. కోపంతో ప్రవర్తించకూడదు. కానీ వాలి ఎంతో శక్తివంతుడు. నాకు అతనితో పోరాడడానికి భయంగా ఉంది. భయపడవద్దు. ఈ వారిని ఈ మల్ల యుద్ధానికి రామని సవాలు విసురు. నేను నీకు సహాయపడతాను. నీకు నాతో తలపడి అంత ధైర్యం మళ్ళీ వచ్చిందా? రా, తలపడదాం. ఓ రామా, వాడిని నేను ఓదించలేను. అతడు చాలా బలవంతుడు. ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈసారి నీవు ఈ పుష్పమాల ధరించు. అప్పుడు నేను నిన్ను గుర్తించగలను. ఓ రామ, నన్ను ఒక చెట్టు వెనక దాక్కుని ఎందుకు హతమార్చావు? ఇది ధర్మమా? నీవు సుగ్రీవుడిని అన్యాయంగా రాజ్యం నుండి వెలుగొట్టావు. తగిన తీర్పు
తీసుకోకముందే అతనిని శిక్షించావు. నిజమే, నా కోపం నన్ను తప్పుడు మార్గంలో నడిపించింది, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను. సుగ్రీవ, నా కుమారుడు అంగదుడికి అండగా ఉండి చూసుకో. నేను రాజు అయిన తర్వాత నా వానర సైన్యంకి సీతమ్మ జాలను కనిపెట్టమని ఆజ్ఞాపిస్తాను. హనుమ, ఇది నా పుత్రిక సీత. నీకు కనపడినట్లయితే ఇది నా గుర్తుగా తనకి చూపించు. సీతమ్మ వారు ఎక్కడున్నారో అని తెలుసుకోవాలని సముద్రంలో దూకుతారు. ఓ మహాత్మ, వేగం భక్తి సమస్త జగత్తులో ఎవరికి సాధ్యం కాదు. ఈ దివ్య శక్తిని చూసుకో. శ్రీరామనామం నా బలం. రామచంద్రుడి కృప కలిగి ఉంటే నాకు అసాధ్యమేమీ లేదు. నేను వాయుపుత్రుడు హనుమంతుడను. నేను ఈ లంకలోనికి ప్రవేశించడానికి చూస్తున్నాను. లంకలోనికి నీకు ప్రవేశం లేదు. రావణుని ఆదేశం లేకుండా నిన్ను నేను అనుమతించను. నేను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను, మరియు నువ్వు నాకు మొదటి దానివి కాదు. లంకిని, నువ్వు నన్ను అనుమతించకపోతే నేను నిన్ను ఇప్పుడే సంహరిస్తాను. నేను నిన్ను అనుమతించను. వచ్చి నాతో కాచుకోమని నా ఈగలను. హనుమ, నాకు కలిగిన శాపం వలన చాలా సంవత్సరాలు రాక్షసిగా ఈ లంకకు కాపలాగా ఉన్నాను. ఈ వలన నాకు ఇవాళ శాప విమోచనం కలిగింది. విజయోస్తు హనుమ. అది సీతమ్మ వలె అయి ఉండాలి. ఆవిడతో తన దివ్య రూపం ప్రకాశిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీవు ఎవరు రావణ? నువ్వు మళ్ళీ మాట చేస్తున్నావా? ఓ జానకి మాత, భయపడవద్దు. నేను హనుమంతుడను, శ్రీరామ ప్రభువు దాసుడిని. నా ప్రభు నన్ను మీకు సందేశం ఇవ్వడం కోసం పంపించారు. నా ప్రభు ఎలా ఉన్నారు? నా కోసం బాధపడుతున్నారా? నా స్వామి ఎల్లవేళలా మీ గురించే తెలుస్తున్నారు మాత. ఇదిగో మాత, నా స్వామి గుర్తుగా ఈ ముద్రిక తెచ్చాను. ఇది నా ప్రభు ముద్రిక. నువ్వు నిజంగా ఆయన దూతమని నాకు అర్థమైంది. హనుమ, ఇదిగో నా చూడమని రాముల వారికి నా గుర్తుగా ఇవ్వు. మాత, చాలా నిరీక్ష తర్వాత రావణుడి బాధ ఈ లోకానికి తప్పబోతుంది. నేను వాడిని ఇప్పుడే సంహరిస్తాను. హనుమ, నా స్వామి వచ్చి ఈ రావణుడిని సంహరించి నన్ను తీసుకుపోవాలి. చిత్తమమ్మ, నా బలం ఏంటో ఈ లంకకి చూపించి వెళ్తాను. ఓ వానరా,
ఓ రావణ, ఈ బాలుడిని తగలబెట్టడం అనుకున్నావా? నేను వాయుపుత్రుడను, అగ్నులను ఏం చేస్తుంది? నేను ఇలా దహనం చేయడం వల్ల ఈ లంక అంత ప్రకాశించిపోతుంది. శ్రీరామచంద్ర, నేను సీతమ్మని లంకలో చూశాను. అమ్మని వెతుకు వెళ్ళిపోయి ఆ రావణుడు లంకలో ఉంచాను. నా సీత ఎలా ఉంది? మాత చాలా బాధపడుతున్నాను మరియు తన గుర్తుగా ఈ చూడమని ఇవ్వమని చెప్పాడు. ఇది నా సీతది. వానరులారా, మనం ఈ సముద్ర పైన వారధిని నిర్మించి రావణ సంహారం చేసి సీతమ్మను తీసుకువద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Because if he says, he could do anything after coming here, right? But he said, want to do Ramayana, and every episode, every day, he is teaching them how to tell the dialogues. I mean, all dialogues are written in English, the Telugu dialogues, and then so hats off to his patience. Thank you. They don't know the story, or they usually go but they are ready to do it. So, వాళ్ళకి అది చేయాలని ఆశ ఉంది. సో ఆశ లేకుండా చాలు. లాంగ్వేజ్ తెలిసినా తెలియకపోయినా వాళ్ళు చేయొచ్చు. సో వాళ్ళు టీచర్ ఎవ్రీ డే 7 PM 8 PM నేను చెప్పే డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేశారు. సో ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. చాలా బాగా చెప్పారు. మీ బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ చాలా ఎఫర్ట్ పెట్టారు. అందరికీ మనసులో ఉండే వాళ్ళ కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఇది ఒక పెద్ద దీక్ష లాంటిది. ఎవరికి వారు ముందుకు రావాలి. కానీ రామకోట ఎట్లంటే అది రాయకూడదు. ఆ రాయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక పవిత్రమైన స్థలంలో పూజ చేసి ఆ రామకోటి పుస్తకాన్ని తీసుకొని ప్రారంభించాలి. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మన వాళ్ళలో
మంది ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చింది. దీంట్లో ముఖ్యంగా మన సిరి గారు, సాయిరామ్ గారు, పవన్ పూజిత గారు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాదాయ సీతాపతయే నమః. థర్డ్ సీజన్ రిలీజ్ అవబోతుంది. లాస్ట్ ఇయర్ సీజన్ ఇప్పుడు వాళ్ళ ట్రైలర్ రాస్తారు, ఒకసారి చూడండి. It was our second cricket tournament. It was a huge success actually. Like we got a lot of sponsors and also trophy sponsors as well. Like individual teams ki sponsors చేశారు చాలా మంది and also trophies కి చేశారు అన్నమాట. So దాంతో we organized it in a grand scale. It was a huge success. So we want to continue it for this year as well. So some of the sponsors were here as well. Who have given us sponsorship last year, and we would expect the same thing this year as well from them. So we were looking forward to a lot of sponsors this year. So this year we are planning for the third season, and these are the sponsors that we had last time. So Charan will take on from now. Thank you so much. Thank you so much, Aditya Catering, Indie Restaurant, Spicy Board, Adya Events, Calvis here, and food services, Europe Matalu, Chutney Wines, Dosama, Anachi, and AJS Services, and our coffee sponsor, Pride Entertainment. So we almost had 14 sponsors last year, with 12 teams participating in this tournament. This year also we are going for 12 plus teams, and this time the sponsor will be Indie Restaurant, and we will be approaching our other sponsors, like our core sponsors, again to take a team. Calvi is also sponsoring a team this time, same as other events. Thank you, Munmun Garu. And this year, the tournament will be in June, maybe the second or third week, for 2 days with 12 teams. Let's have a short video on SPPL2, SPPL3, right, so that you can stand out your tour and join in the group. Okay, if you want to have the updates about this top cricket tournament, please join in our group. Congratulations, my friends.
ఫస్ట్ నుంచి ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ తెలియాలా? 0. 0 లేదు. ఇక్కడే ఎక్కువ జనాలు ఉన్నారు. అసలు ఈ పక్కనే వాళ్ళు ఎవరు నేను కష్టపడినంటే ఈ పక్క పనిలో వచ్చింది అప్పకే పడుతుంది ఉందా? మన ఇప్పుడు నీళ్ళు పెట్టుకుందాం. 6 ఉంటే ఎవరికైనా సరే 106 లేదా 106 లేదా 106 ఎవరండి? 106 ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ముప్పాల పెళ్ళన్నాడే మురిపా
ఎంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12 ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి ఏమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డి 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 నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే
అంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి.
ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. వీడైతే దూరం నుంచి వచ్చాడు, నాకు నుంచి వచ్చాడు, వీడిని పెట్టుకోదు, దీనికనే వచ్చాడు ఈవెంట్ కి. ఇట్స్ గుడ్. డెఫినెట్లీ ఇంకా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఓకే. మీరు ఫస్ట్ టైం వచ్చా బ్రో ఇక్కడికి. ఫస్ట్ టైం ఏదో ఈవెంట్ అటెండ్ అవుతున్నా, సో ఇట్ వాస్ గుడ్. ఓకే, మళ్ళీ వస్తారా? ఓకే. నెక్స్ట్ ఇయర్. మీరు స్టూడెంట్సా? స్టూడెంట్స్, బట్ ఇంటర్న్షిప్ లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, చెప్పండి. మంచి సర్వీస్ చేశారు కదా, చెప్పండి ఎట్లా చేశారు? ఏం చెప్తాం బ్రో, చెప్పండి. ఎలా స్పోర్టివ్ ఉంటుంది అందరికి ఎంకరేజ్మెంట్. నేను ప్యారిస్ లో స్టడీస్ చేశానండి. నేను చేస్తున్నాను అండ్ తెలుగు కమ్యూనిటీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ టైమ్ అండ్ ఫుడ్ కూడా చాలా అమేజింగ్ ఉండింది. And if you want to participate, then everyone is so willing to take you in. So yeah, it was great. నీకు మీరేం చేస్తారు? నేను కూడా సేమ్ అండి, బిజినెస్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ ప్యారిస్లో. ఈవెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఓకే, మెర్సీ. అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణిమ. నేను కొత్తగా ఈవెంట్కి ఫస్ట్ టైం వచ్చాను. చాలా లైవ్లీగా చాలా సెలబ్రేట్ చేశారు. మంచి ఈవెంట్. మళ్ళీ వస్తారా? యా, తప్పకుండా వస్తాను. మీరు మ్యూజిక్ టీచర్ కదా, దాని గురించి చెప్పండి. యా, లైక్ నేను ఈ పిల్లలకి 3 years నుంచి నేర్పిస్తున్నాను పాటలు. ఈసారి వాళ్ళందరినీ లైవ్లో కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. సారీ మన ట్రెడిషన్స్ ని చాలా బాగా సేవ్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు దెమ్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది మాకు చాలా ఫస్ట్ టైం అండి. 6 months అయింది ప్యారిస్లో చేసి. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. అంటే మన తెలుగు వాళ్ళందరినీ కలవడం ఫస్ట్ టైం. ఇంతమంది తెలుగు వాళ్ళు ప్యారిస్లో ఉన్నారు, నాకు ఇప్పుడే వచ్చింది. హైదరాబాద్. హలో అండి, నా పేరు పూజిత. నేను ఫ్రాన్స్లో 6 years నుంచి ఉంటున్నాను. మా నేటివ్ అనంతపురం. మేము షాలియాస్ నుంచి ఎఫ్ఈఏ ఉగాదికి వస్తున్నాము. కానీ దిస్ వన్ వాజ్ వెరీ స్పెషల్ బికాజ్ చాలా కిడ్స్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కిడ్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. వీ రియలీ ఎంజాయ్డ్ ద డే అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ డే. ఫ్రాన్స్లో కూడా ఈరోజు చాలా సన్నీగా ఉంది. సో వీ హ్యాడ్ ఫన్ త్రూ అవుట్ ద డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఈవెంట్ ప్యారిస్ లో. నేను ఫస్ట్ టైం ఈ ఈవెంట్ గురించి విన్నప్పుడు లైక్ మేబీ క్రౌడ్ తక్కువ ఉండొచ్చు అలా అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ప్యారిస్ లో తెలుగు కమ్యూనిటీ అనేది చాలా బాగుంది, హ్యూజ్. అండ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన విధానం కానీ ఫ్రమ్ ద స్టార్ట్ పూజా కార్యక్రమాల దగ్గర నుంచి మన పద్ధతులతో ఈవెంట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఉండడానికి కానీ
అన్ని వాళ్ళు యూజ్ చేసిన విధానం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అంటే ఎవరు టైం స్పెండ్ చేస్తున్నప్పటికీ కూడా హోమ్లీనెస్ అందరు జనాలతో ఇంటరాక్ట్ అవుతుంది. లైక్ పీపుల్ లైక్ హోమ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలాంటి అసోసియేషన్స్, ఈవెంట్స్ అటెండ్ అవుతూ వెళ్తే they can actually meet lot of good people, interact and learn more about it, and you can actually feel it's as a home. So it's good. హలో అండి, వెరీ నైస్. మేము ఎవ్రీ ఇయర్ ఉగాది అండ్ దసరా బతుకమ్మ ఈవెంట్స్ చేస్తుంటాం. ప్యారిస్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీతో చేసుకుంటాం లేడీస్. అలాగా కొంచెం పూజ, కల్చరల్, ఫుడ్ అంతా ఎవ్రీ ఇయర్ 200+ మెంబర్స్ ఉంటుంది. లేడీస్ ప్యారిస్ లో ఉంటే కానీ కొన్ని పార్టిసిపేట్ చేసి సో మీరు ఎన్నేళ్ళుగా ప్రెసిడెంట్ గా చేస్తున్నారు? లాస్ట్ 2 years సెకండ్ ఇయర్ లో ఎవ్రీ 2 years ప్రెసిడెంట్ మారుతున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ ఉగాది అండ్ దసరా బతుకమ్మ 2 types ఫెస్టివల్స్. ఫస్ట్ ఎవ్రీ ఏప్రిల్ మేలో ఉగాది చేసుకుంటాం, సెప్టెంబర్ అక్టోబర్ దసరా బతుకమ్మ చేసుకుంటాం. సో వి కవర్ అప్ బోత్ ది రీజన్ తెలంగాణ. లాంగ్ రిలేషన్షిప్ ఎవ్రీబడి. సో మీరు కూడా వర్క్ చేస్తారా లేకపోతే నేను వర్క్ చేస్తాను, బిజినెస్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. సో మై నేమ్ ఇస్ సిరివెన్నెల. ఇక్కడ మేము ప్యారిస్లో 11 years నుంచి ఇక్కడే ఉంటున్నారు మా హస్బెండ్. నేను మా బాబు రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. సో వీఆర్ స్టేయింగ్ ఎట్ బూలాన్. అండ్ నేను కల్చరల్ టీమ్ మెంబర్ని ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్లో. ఇక్కడ చూశారు కదా ఈ వీడియోలో మీరు, ఇక్కడ జరిగే ఈవెంట్స్, ఎవ్రీ డివోషనల్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఫర్ మన తెలుగు కమ్యూనిటీ అనే కాదు, ఇక్కడ కన్నడ వాళ్ళు, తమిళియన్స్, మలయాళీస్ అందరూ కూడా మన తెలుగు ఫంక్షన్స్కి వస్తారు. మా FTN చాలా ప్రోత్సహిస్తారు. సో ఇక్కడ చూసారు కదా చాలా హుషారుగా ఉన్నారు అందరు, ఎందుకంటే ఇవాళ ఈవెంట్ చాలా బాగా జరిగింది. అండ్ ఈవెంట్ మేము హోస్ట్ చేశాను. వాయిస్ కూడా పోయింది, బట్ ఫైనల్లీ గోయింగ్ విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ బికాస్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ. నేను ప్యారిస్కి వచ్చి 4 years అవుతున్నది. ఇక్కడ ఇలాంటి ఈవెంట్ చాలా ఘనంగా జరుపుతున్నారు. తెలుగు వారికి అందరికీ ఇది ఒక ఆనందం. అందరు కలిసి మన తెలుగు కమ్యూనిటీ కలిసి చేస్తున్న ఈవెంట్స్, ఇండియా కల్చర్ గుర్తింపు చేసే ఈవెంటు, ప్లస్ అందరినీ కలిసే ఈవెంటు. ఇది FTA చేస్తున్నది కాబట్టి ఈ కమ్యూనిటీ చేసే ఈవెంట్ అందరికీ ఒక ఆనందకరం అని భావిస్తున్నాను. మరి ఇలాంటి కమ్యూనిటీ చాలా ముందడికి వెళ్ళాలి, అన్నీ కలిసి ఉండాలి. నేను ఇది FT ఉగాది ఈవెంట్కి 2వ సారి రావడం అండి. నేను వచ్చి 1.5 year అవుతుంది. ఒకే వేదిక మీద తెలుగువారు అందరం కలడం చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఏంటంటే ఇండియాకి చాలా దూరంలో ఉంటున్నాం మనం ప్యారిస్లో ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయాల్ని ఏమీ మర్చిపోకుండా భరతనాట్యం, ఏంటంటే పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, ఇవన్నీ చూసి చాలా ఆనందంగా ఉందండి. నేను ఇండియాని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నాకు లేదు, ఇండియాలో ఉన్నట్టే ఉందండి. పేరు మహేష్. నేను వచ్చేసి 7 years నుంచి ఫ్రాన్స్లో ఉన్నాను, ప్యారిస్లో. సో నేను FTAకి ఎవ్రీ ఇయర్ వస్తాను, అన్ని ఈవెంట్లు అటెండ్ అవుతాను. సో ఇక్కడ చాలా బాగుంటుంది, అన్ని రకాలుగా అందరు కలవడం కానీ, తర్వాత వచ్చేసి డిఫరెంట్ న్యూస్ కానీ అన్నీ ఇక్కడ నాకు చాలా బాగుంటుంది. లైక్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కమ్ టు ద FTA ఈవెంట్స్ అండ్ ఎంజాయ్ అండ్ యూ కెన్ మేక్ ఫుడ్ గురించి ఎప్పుడు బాగానే ఉంటుంది. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే, థ్యాంక్ యూ. ఐ డాన్స్ టుడే. నేను ఈరోజు భరతనాట్యం డాన్స్ చేశాను. వీళ్ళు ఈరోజు నేను కూచిపూడి డాన్స్ చేసా, ఇంకా పాట పాడా. హలో, ఈరోజు ఐ డి నాట్ డూ ఎనీ డాన్స్. ఐ ఓన్లీ సాంగ్ అండ్ ఐ డిడ్ అ స్కిట్ అండ్ ఐ వాజ్ లంకింగ్ at the skit as an actress. And it was so fun. I really enjoyed it with my friends and everything. It was so good. And yeah, people are so great. Happy Ugadi everyone. హలో, నా పేరు ప్రణవ్.
I'm studying in 10th grade right now, almost over. And event ki nenu Hanuman laga act chesina, if you seen it. And it was really fun. Obviously it was hard work. It took time learning the dialogues and all, and I had the most dialogues, so it was pretty hard, but eventually I had fun. Bonding, chala bonding. మళ్ళీ వస్తారా? నేను మళ్ళీ చేస్తా నెక్స్ట్ టైం మోర్. It was very nice experience recording the event for Telugu people. I really enjoyed it. చాలా బాగా అనిపించింది. I would love to come over here and record again for Telugu people, capture videos, capture memories, and I would like to have more projects, build up some contacts, and engage in people, Telugu community, my community, and get more projects in future. Yeah, that's what I felt. It was nice engaged, meeting a lot of Telugu people on a festival day. It was amazing. I completely loved it. The food was amazing, and yeah, that's all about the event. And as a photographer and videographer, I enjoyed it. I love capturing everything. How did you enjoy events? Like boring or sometimes? No, it's not like boring. It's not it's organized, and I mean the crowd are nice, but the children are. It's not like a proper event. It's a little freestyle, and there was noises, and the people didn't pay attention for a while, but it was okay. End of the day, it was nice, and yeah, I liked it, and I love to do this again, do this all over again. Thank you. అలా అయితే జరిగినాయండి తెలుగు ఉగాది ఈవెంట్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.